ఫిబ్రవరి 8 భాను సప్తమి. సూర్యనారాయణుడి అనుగ్రహం పొందే అద్భుతమైన శుభదినం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఫిబ్రవరి 8న వచ్చే భాను సప్తమి గురించి. ఈ ఒక్కరోజు సూర్యనారాయణుని భక్తితో పూజిస్తే ఆరోగ్యం, ఆయుష్, తేజస్సు మరియు ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే భాను సప్తమి అంటే ఏమిటి? ఎందుకు ఈరోజు అంత విశేషము? ఎలా పూజ చేయాలి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం నాడు భాను సప్తమి వచ్చింది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది రథసప్తమితో సమానమైన రోజు అని పండితులు వివరిస్తున్నారు. అత్యంత విశిష్టమైనది భాను సప్తమి అంటే ఏమిటి? భాను అంటే సూర్యుడు, సప్తమి అంటే 7వ తిథి, శుక్లపక్షంలో వచ్చే సప్తమి. సూర్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున సూర్యనారాయణుడు తన సంపూర్ణ తేజస్సుతో భూమిపై కృపను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున చేసిన పూజలు సాధారణ రోజుల కన్నా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. భవిష్య పురాణ ప్రకారం భాను సప్తమి రోజున సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చిన వారికి దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. మహాభారతంలో యుధిష్ఠిరుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాడని వర్ణన ఉంది. ఈ భాను సప్తమి నాడు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తే రాజయోగము, ఆరోగ్య యోగము మరియు ఆయుష్ వృద్ధి కలుగుతుంది. ఇక భాను సప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఈ భాను సప్తమి రోజున ప్రతి ఒక్కరూ తలపై 7 జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి, మీ ఆయుష్ పెరుగుతుంది. అయితే జిల్లేడు ఆకులు అందుబాటులో లేనివారు నీటిలో 2 ఎర్రటి పుష్పాలు వేసుకొని తలస్నానం చేయండి. అయితే ఈరోజు ముఖ్యంగా శరీరానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో నూనె రాయకూడదు. అలాగే ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈ ఆదివారం ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. తూర్పు దిశగా నిలబడి సూర్యునికి దర్శించాలి. ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి? రాగి పాత్రలో నీరు నిండుగా తీసుకొని అందులో ఎర్రటి పుష్పాలు, అక్షింతలు వేసి నెమ్మదిగా సూర్యునికి సమర్పించాలి. ఆర్ఘ్యం ఇస్తూ ఇలా చెప్పాలి: ఓం సూర్యాయ నమః. భాను సప్తమి మంత్రాలు. ముఖ్య మంత్రం కనీసం 11 సార్లు ఓం హ్రీం హ్రీం హం సూర్యాయ నమః అని మంత్రాలు జపించాలి. రథసప్తమి అలాగే ఈరోజు కూడా ఇంట్లో పాలు పొంగించి ప్రసాదం తయారు చేసి సూర్యునికి నైవేద్యం సమర్పించండి. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో లేదా మీ ఇంటి మేడపై ఒక ప్రదేశంలో శుభ్రం చేసుకొని చిన్న రథం ముగ్గు వేసి ఆ రథం ముగ్గు మధ్యలో ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టి రథం ముగ్గు నలువైపులా పూలతో, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ముందుగా సూర్యునికి నమస్కారం చేసుకొని రథం ముగ్గు పైన గోధుమ పిండితో చేసిన ఒక దీపాన్ని వెలిగించి మీరు తయారు చేసుకున్న పరవాన్నాన్ని సూర్య భగవానునికి నివేదించాలి. అనంతరం ఆ పరవాన్నాన్ని ప్రసాదంగా మీ కుటుంబం అంతా స్వీకరించాలి. గోధుమలు అంటే సూర్యునికి ప్రీతికరమైనవి కాబట్టి ఇవాళ సప్తమి రోజున గోధుమ పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల ఫలితం లభిస్తుంది. ఈ దీపం ఎలా తయారు చేయాలి అంటే కొంచెం గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కలిపి నీటిని కలిపి ఒక దీపం తయారు చేసుకోండి. ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట కానీ మీ పూజ గదిలో కానీ వెలిగించవచ్చు. ఈ భాను సప్తమి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు, నరదిష్టి నివారణ, పితృదోష నివారణ, అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ భాను సప్తమి నాడు 7 చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని చేసి పూజిస్తే
కుటుంబంలో గొడవలు తగ్గి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈరోజు తప్పనిసరిగా ఓం నమో ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యుని చూసి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకుని నమస్కారం చేసుకోండి. ఈ కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శ్రీరాముడు అంతటి దేవుడే రావణుడి యుద్ధంలో జయించేందుకు సూర్యుని ప్రసాదించాడట. కాబట్టి ఈరోజు సూర్యుని పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని, విజయం తథ్యమని పండితులు చెబుతున్నారు. ఇక ఈ భానుసప్తమి రోజు ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రథసప్తమి రోజున మీ కుడి చేతికి రాగి కంకణం కట్టుకోండి. దాని ద్వారా మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ భానుసప్తమి రోజున ఎవరు కూడా తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే ఈ రోజు తలస్నానం చేసేవారు తలకు షాంపూ పెట్టుకోకూడదు. నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేవారు మీరు కోరుకున్న ఉద్యోగం రావాలి అంటే ఒక రాగి నాణ్యాన్ని తీసుకొని సూర్యునికి నమస్కారం చేసుకొని మీ కోరికను మనసులో చెప్పుకుంటూ ఆ రాగి నాణ్యాన్ని ప్రవహించే నదిలో వేయండి. ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది. జిల్లేడు మొక్కను పాలు పోసి 11 ప్రదక్షిణాలు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. మీ వంశాభివృద్ధి కలుగుతుంది. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, కోటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు ఆదివారం మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుని చూస్తూ 12 సార్లు ఓం సూర్యాయ నమః అని జపించాలి. ఈ సమయంలో సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఆ కిరణాలు మన అజ్ఞానకరంపై పడితే సంకల్ప బలం పెరుగుతుంది. ఇక మీ కష్టాలు వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ ఆదివారం ఉదయం స్నానం చేశాక సూర్యునికి ఎదురుగా నిలబడి 7 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ 7 అడుగులు ముందుకు వేయండి. ఇలా చేయడం వలన సూర్యుని రథం యొక్క 7 గుర్రాలు శక్తి మీ శరీరంలోకి ప్రవేశించి 7 జన్మల బాధలన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఏర్పడుతుంటా, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా మీ ఇంటి సింహద్వారం పైన అంటే ఇంటి గుమ్మం బయట రాగితో చేసిన సూర్యుని ప్రతిమను పెట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈరోజు ఎవరైతే శరీరంలో శక్తి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నారో అలాంటి వారు ఈ రోజున మీ ఇంట్లో ఏదైనా ఎర్రటి గాజు సీసా ఉంటే అందులో మంచినీళ్లు పోసి సూర్యరశ్మి తగిలేలా 6 గంటలు ఉంచండి. ఆ తర్వాత ఆ నీటిని తాగితే శరీరంలో శక్తి పెరుగుతుంది. రక్తహీనత తగ్గి శరీరంలో రక్తం పెరుగుతుంది. నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. మన జాతకంలో సూర్యుని అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రథ సప్తమి రోజున ఎవరు వదులుకోకండి. ఈరోజు ఖచ్చితంగా సూర్యభగవానుని పూజించండి. ఈరోజు పాటించవలసిన నియమాలు: అబద్ధం చెప్పకూడదు, కోపం పెట్టుకోకూడదు, మాంసాహారం, మద్యం, శుభ్రమైన ఆలోచన, పెద్దలకు నమస్కారం, దానం చేయడం. భానుసప్తమి రోజున దానాలు: గోధుమలు, బెల్లము, ఎర్రటి వస్త్రము, తాంబూలము దానం చేస్తే ఆ సూర్య భగవాని యొక్క కృప త్వరగా లభిస్తుంది. ఇక భానుసప్తమి వ్రత ఫలితము: కంటి సమస్యలు తగ్గుతాయి, రక్తపోటు, శరీర బలహీనత తగ్గుతుంది, ఉద్యోగంలో గౌరవం, కుటుంబంలో శాంతి, ముఖ్యంగా ఆత్మవిశ్వాసము మరియు తేజస్సు పెరుగుతుంది. ఈ ఫిబ్రవరి 8 భానుసప్తమి రోజున సూర్య భగవానుని భక్తితో పూజించి మీ జీవితంలో వెలుగు నింపుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సూర్యాయ నమః.